చైనాతో చేతులు కలిపి భారత్ను సవాల్ చేస్తా, పాకిస్తాన్ను ఆహ్వానించి భారత్లోకి ఉగ్రవాదులను ఎగదోస్తా, పాకిస్తాన్ను టచ్ చేయాలని చూసినా సరే భారత ఈశాన్య రాష్ట్రాలపై దాడి చేసి ఆక్రమించుకుంటా, తన స్థాయికి మించి మహమ్మద్ యూనస్ మన దేశంపై చేసిన బెదిరింపులే ఇవి. ఇప్పుడు సీన్ మారింది. ఢాకాలో యూనస్ సీటు కింద నిప్పు రాజుకుంది. ఆ మంటలు ఎప్పుడైనా కన్నింగ్ యూనస్ను దహించి వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ వుజ్ జమాన్ యాక్షన్ మార్చేశారు. యూనస్కు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇక మిగిలింది యూనస్ వైదొలగడం ఒక్కటే. ఇంతకు బంగ్లాదేశ్ పాలిటిక్స్లో అసలేం జరుగుతుంది? రఖైన్ కారిడార్ కేరాఫ్గా యూనస్, వకార్ వుజ్ జమాన్ మధ్య జరుగుతున్న రచ్చేంటి? ఈ మొత్తం పరిణామాలు యూనస్ రాజకీయ భవితవ్యాన్ని ఎలా ముంచబోతున్నాయి? వాచ్ స్టోరీ. కనింగ్ యూనస్ను వెంటాడుతున్న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్. రఖైన్ కారిడార్ కేరాఫ్గా జమాన్ యూనస్ మధ్య విభేదాలు. మహమ్మద్ యూనస్ కథ ముగించే సమయం వచ్చేసిందా? 2024 ఆగస్టు 5వ తేదీ బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఆ రోజు ఒక సంచలనం. అప్పటి వరకు బంగ్లాదేశ్ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన షేక్ హసీనా అవమాన భారంతో ఢాకాను వీడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్కు వచ్చేశారు. ఇప్పుడు మరోసారి బంగ్లాదేశ్లో అలాంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. నాడు హసీనా దేశం విడిచి పారిపోతే నేడు మహమ్మద్ యూనస్ ఏ క్షణమైనా రాజీనామా చేసి దేశాన్ని విడిచిపెట్టొచ్చన్న చర్చ జరుగుతోంది. అందుకారణం మహమ్మద్ యూనస్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ వుజ్ జమాన్ మధ్య తలెత్తిన విభేదాలే. అన్నింటికి మించి ఊపిరి సలపని సవాళ్లు యూనస్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఆ సవాళ్లను ఎంతకాలం భరించగలడో యూనస్కు కూడా తెలీదు. గత కొద్ది రోజులుగా యూనస్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ వుజ్ జమాన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో మిత్రులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, సైనిక జోక్యం, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఇద్దరి మధ్య సఖ్యత లోపించింది. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత సంస్కరణలు చేపట్టి త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. మొదట్లో ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ వుజ్ జమాన్ ఈ మార్పును సమర్థించినప్పటికీ ఎన్నికల నిర్వహణలో యూనస్ జాప్యం చేయడం, శిక్ష పడిన ఇస్లామిస్టు నేతలు, బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుదారుల్ని విడుదల చేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. యూనస్కు సైనిక సలహాదారుగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్ అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్ పదవికి మద్దతు కోరినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది సైనిక నిబంధనల ఉల్లంఘనగా భావించిన జనరల్ వాకర్ హసన్ను తొలగించాలని మే 11న ప్రయత్నించగా యూనస్ ఆదేశాలను అడ్డుకున్నారు. మహమ్మద్ యూనస్, వకార్ మధ్య విభేదాలు ఇక్కడే పతాక స్థాయికి చేరాయి. కట్ చేస్తే రఖైన్ కారిడార్ అంశం తెరపైకొచ్చింది. యూనస్ తీరుపై అసంతృప్తితో ఉన్న వకార్ మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంపై మండిపడ్డారు. అది బ్లడీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యల్లోనూ బంగ్లాదేశ్ ఆర్మీ పాలు పంచుకోదని తేల్చి చెప్పడమే కాక ఎవరిని అలా చేయనివ్వదని ఆర్మీ చీఫ్ యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశ ప్రయోజనాలకే తమ అత్యధిక ప్రాధాన్యమని, ఆ తర్వాతి ఏ విషయమైనా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరి అంటూ కుండ బద్దలు కొట్టారు. అంతేకాదు సాధ్యమైనంత త్వరగా దేశంలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేసిన వకార్ మిలిటరీ అంశాల్లో జోక్యం మానుకోవాలని మరో హెచ్చరిక జారీ చేశారు. రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై ఆర్మీని పరిగణనలోకి తీసుకోవాలని యూనస్కు తేల్చి చెప్పారు. దీంతో యూనస్ సర్కారు కూడా వెనక్కి తగ్గింది. అలాంటిదేం లేదని ప్రకటిస్తూ ఆర్మీతో కాళ్లబేరానికి వచ్చింది. అయినా ఆర్మీ చీఫ్ శాంతించలేదు. రఖైన్ కారిడార్ అనేది మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో అంతర్యుద్ధం కారణంగా నలిగిపోయిన ప్రజలకు సహాయం అందించడానికి ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన మానవతా కారిడార్. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించింది అనడం కంటే అమెరికా ఆదేశించింది అని భావించొచ్చు. ఈ కారిడార్ పూర్తయిన తర్వాత మయన్మార్లో సైనిక స్థావరం ఏర్పాటే అమెరికా నెక్స్ట్ టార్గెట్ కావచ్చన్న వాదనలు ఉన్నాయి. అదే జరిగితే బంగ్లా పూర్తిగా అమెరికా ఆధిపత్యంలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అది చెప్పినట్టు ఆడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఫ్యూచర్లో భారత్ అమెరికాను ధిక్కరిస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండింటినీ ఏకకాలంలో ఇండియాపైకి దాడికి దింపే అవకాశం ఉంటుంది.
ఇవన్నీ తెలుసు కాబట్టి రఖైన్ కారిడార్ వ్యవహారంపై వకారుజ్జమాన్ సీరియస్ గా ఉన్నారు. అంతేకాదు యూనస్ దేశంలో ఎన్నికలు నిర్వహించకుండానే మరింతకాలం అధికారంలో కొనసాగేందుకు అగ్రరాజ్యానికి ఒత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ బంగ్లాదేశ్లో మిగిలి ఉన్న ఏకైక విశ్వసనీయ లౌకిక వ్యవస్థ సైన్యం మాత్రమేనని, దేశ నిష్పాక్షిక సంరక్షకత్వ బాధ్యతల్లో ఆర్మీ మాత్రమే ఉందంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. చివరికి డిసెంబర్ నాటికి కొత్త సర్కారు ఎన్నిక జరగాలని డెడ్ లైన్ విధించారు. ఇక్కడే మహమ్మద్ యూనస్లో వణుకు మొదలైంది. డిసెంబర్లోపు ఎన్నికలు నిర్వహిస్తే గౌరవంగా తప్పుకునే అవకాశం యూనస్కు ఉంటుంది. కానీ యూనస్ దగ్గర ఎన్నికలు నిర్వహించే ఆలోచన కానీ, సన్నద్ధత కానీ, అన్నింటికి మించి ఎన్నికలకు అవసరమైన నిధులు కానీ లేవు. పైగా యూనస్కు అస్సలు నచ్చని విధంగా అవామీ లీగ్, బీఎన్పీ పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆర్మీ చీఫ్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అవామీ లీగ్ను యూనస్ ప్రభుత్వం నిషేధించింది. మళ్లీ ఆ పార్టీ పోటీకి అవకాశం కల్పించడం అంటే యూనస్ మాటకు విలువ లేనట్టే. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అవామీ లీగ్ బరిలోకి దిగితే ఫలితాలు ఆ పార్టీకే ఫేవర్ గా వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే ఈ 10 నెలల కాలంలో బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలా చెప్పుకుంటూ పోతే యూనస్ ఇప్పటికిప్పుడు రాజీనామా చేయడానికి 1.25 కారణాలున్నాయి. సో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని కనింగ్ యూనస్ భారత వ్యతిరేక చర్యల కోసమే వినియోగించుకొని బంగ్లాదేశ్ ప్రజల ముందు విలన్ గా మిగిలిపోయాడు. గౌరవంగా తప్పుకుంటే ఓకే, లేదంటే హసీనా భారత్కు పారిపోయి వచ్చినట్లు మహమ్మద్ యూనస్ ఏ పాకిస్తాన్కో పారిపోక తప్పదు.